జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా విశ్వవాసునామ సంవత్సర ఉగాది సంబరాలు. ఈ సందర్భంలో విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని కళాశాల పేరును మహబూబ్ నగర్ జిల్లా పేరును ప్రథమ స్థానంలో ఉంచాలని కోరుతూ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అధినేత రవికుమార్ గారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరొకరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు లేచి మీ యొక్క పేరు చెప్తారో, మీ నక్షత్రం చెప్తారో వారు మీ భవిష్యత్తు గురించి చెప్తారు. ఈ కార్యక్రమం అంతా ఒక 10 ప్రశ్నలు. సర్వసంపత్కరాయ చ. ఆ పచ్చడిని సేవించడం అంటే మన పండుగలన్నీ ప్రతిదీ కూడా ప్రకృతితో మమేకమైనటువంటివి. ఇంతకుముందు చెప్పారు రామ్మోహన్ సార్ గారు. ఇప్పుడంతా కూడా ప్రకృతి అంతా కూడా చెట్లు, పువ్వులతో, కాయలతో ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ సందర్భంగా శరీరం కూడా చిన్న చిన్న అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మన పెద్దలు ఏం చేశారు, మన ఋషులు ఏం చేశారంటే, వీడు ఉట్టిగా అయితే పచ్చడి సేవించలేడు, ఒక కారణం పెట్టి చేస్తే వీడు తప్పకుండా తీసుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో 6 రుచులతో కూడుకున్నటువంటి ఒక పదార్థాన్ని తినమన్నారు. తాగమని మనం సహజంగా ఏం చేస్తున్నామంటే తాగుతా ఉన్నాం, తినమన్నారు. నింబ కంబళ భక్షణం అన్నారు. అంటే అది సేవించడం వల్ల శరీరం వజ్రంలాగా తయారవుతుంది. వజ్రాన్ని మించినటువంటి శక్తి ఏది లేదు. అంటే ప్రపంచంలో వజ్రాన్ని ఉన్నంత గొప్ప శక్తి ఏ దానికి లేదంట. కాబట్టి అట్లా గొప్పనైనటువంటి శక్తినిస్తుంది ఆ పచ్చడి సేవించడం వల్ల. కాబట్టి మనమందరం కూడా పచ్చడిని సేవించి చక్కగా ఆ గొప్పనైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దామని మీకు మనవి చేస్తూ, ప్రధానంగా 2 ఆదాయం 14 వ్యయం. మేషరాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం, 5 రాజపూజ్యం 7 అవమానం. మేషరాశి రాజపూజ్యం 2 అవమానం. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం, 5 రాజపూజ్యం 2 అవమానం. ఆ తర్వాత వచ్చేటువంటి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం